మిత్రులు అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. 2025 దసరా ఉత్సవాలు ప్రారంభమైన సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా మనకి కనపడతా ఉన్నాయి. అమ్మవారికి సంబంధించి ఇటు శ్రీశైలంలో కానీ, ఇటు కనకదుర్గ అమ్మవారు కానీ, అటు చూసుకున్నప్పుడు ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టెంపుల్స్లో ఈ ఎడావుడి మనకి కనిపిస్తూ ఉంది. సో అమ్మవారి అలంకారాలకు సంబంధించి దేవీ నవరాత్రి ఉత్సవాలు అంటారు. ఇది 11 రోజులు జరుపుతూ ఉన్నారు. 9 రోజులే నవరాత్రులు అనిపించినప్పటికీ కూడా దీనికి సంబంధించి దసరా ఉత్సవాలకు సంబంధించి 11 రోజులు జరుగుతాయి. సో వీటికి సంబంధించి వచ్చినప్పుడు సెప్టెంబర్ 22వ తేదీన బాల త్రిపుర సుందరీదేవి అలంకారం, సెప్టెంబర్ 23, 2025న గాయత్రీదేవి అలంకారం, సెప్టెంబర్ 24న అన్నపూర్ణాదేవి అవతారం, సెప్టెంబర్ 25న కాత్యాయనీదేవి అవతారం, సెప్టెంబర్ 26న మహాలక్ష్మీదేవి అవతారం, సెప్టెంబర్ 27న లలితా త్రిపుర సుందరీదేవి అవతారం, సెప్టెంబర్ 28న మహాచండీదేవి అవతారం, సెప్టెంబర్ 29న సరస్వతీదేవి అవతారం మూలా నక్షత్రం, సెప్టెంబర్ 30న దుర్గాదేవి అవతారం. ఇక దాని తర్వాత 2025 అక్టోబర్ 1వ తేదీన మహిషాసురమర్దిని దేవి అవతారం, అక్టోబర్ 1 మహిషాసురమర్దిని, అక్టోబర్ 2న రాజరాజేశ్వరి అలంకారంగా చెప్పొచ్చు. సో నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. 1వ రోజు సెప్టెంబర్ 22 బాల త్రిపుర సుందరీదేవి అవతారం, 2వ రోజు సెప్టెంబర్ 23 గాయత్రీదేవి అలంకారం, 3వ రోజు సెప్టెంబర్ 24 అన్నపూర్ణాదేవి అవతారం, 4వ రోజు సెప్టెంబర్ 25 కాత్యాయనీదేవి అలంకారం, 5వ రోజు సెప్టెంబర్ 26 మహాలక్ష్మీదేవి అలంకారం, 6వ రోజు సెప్టెంబర్ 27 లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం, దాని తర్వాత 7వ రోజు సెప్టెంబర్ 28 మహాచండీదేవి అలంకారం, 8వ రోజు సెప్టెంబర్ 29 సరస్వతీదేవి అలంకారం మూలా నక్షత్రం, 9వ రోజు 30వ తారీఖు సెప్టెంబర్ 30వ తారీఖు దుర్గాదేవి అవతారం అలంకారం, దాని తర్వాత 10వ రోజు అక్టోబర్ 1వ తేదీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం, 11వ రోజు అక్టోబర్ 2వ తేదీ రాజరాజేశ్వరి అలంకారం. ఇది విజయదశమి దసరా పండుగ జరుపుకుంటారు. సో పెద్దల మిత్రులారు, ఇది మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.